దేవుని దగ్గరికి వచ్చిన విధానం ఏదైనా అయ్యుండొచ్చు. చాలామంది కొంతమంది స్వస్థత కోసం దేవుని దగ్గరికి వచ్చుండొచ్చు. విడుదల కోసం దేవుని దగ్గరికి వచ్చుండొచ్చు. ఆర్థిక సంబంధ ఇబ్బందులున్నాయండి. యేసుప్రభు దగ్గరికెళ్తే మాకేమన్నా మేలు జరుగుద్దని వచ్చుండొచ్చు. సంతానలేమితో ఉన్నవారు ప్రభు దగ్గరకొచ్చుండొచ్చు. కోర్టు సమస్యలున్నవారు ప్రభు దగ్గరకొచ్చుండొచ్చు. ఏ విధంగానూ దేవుని దగ్గరికొచ్చినా, ఇక్కడికొచ్చిన తరువాత నీవు ఒక సత్యాన్ని నేర్చుకోగలిగితే, ఒక ఆధ్యాత్మిక సత్యాన్ని నువ్వు గుర్తించగలిగితే, నీ స్థితిలో మార్పొస్తుందని బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉంది. ఈ వ్యక్తి బలహీనమైన పాదాలతో వచ్చాడు. కానీ వెళ్ళేటప్పుడు మాత్రం అతని జీవితం అలా లేదు. ఈ రాత్రి దేవుని సేవకునిగా ప్రకటిస్తున్నాను. మీరు వచ్చిన విధానం వేరై ఉండొచ్చు. కానీ వెళ్ళే విధానం మాత్రం దేవుడు ఒక అద్భుత రీతిలో తీర్చిదిద్దబోతున్నాడు. హల్లెలూయా! You may have come here with a lot of problems and questions and concerns in your life, but I would like to tell you one thing. The way you leave this place is gonna be remarkable and something amazing, because you are going to have an encounter with Lord Jesus here. యేసుక్రీస్తు ప్రభుతో నువ్వు పొందే ఆ అనుభూతి లేదా ఆయన కలుసుకునే విధానం నీ స్థితిగతుల్లో ఏం తీసుకొస్తది? మార్పు తీసుకొస్తదని బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉంది.